మీరు జాయిన్ అయ్యక ముందు నాతో శరత్ గారు ఏమన్నారంటే ఇది కేసు సిఐడి వల్ల కాదు అని చెప్పారు. ఆయన ఎందుకు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు చెప్పండి శరత్ గారు. అప్పుడు కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఎవరినైతే ఎగ్జామిన్ చేయాలో వాళ్ళందరూ చాలా హై ప్రొఫైల్ పర్సన్స్. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద జరుగుతుంది. దీని పర్పస్ ఆఫ్ ది యాక్ట్ ఈస్ డిఫరెంట్. ది పర్పస్ ఆఫ్ ట్యాపింగ్ ది ఇన్ఫర్మేషన్ ఈస్ డిఫరెంట్. Securing information from different sources in order to preserve and protect sovereignty, integrity and peace and tranquility in the country అనేది ఆబ్జెక్ట్. దాన్ని ఒక దుర్మార్గమైన పద్ధతి లోపల వాడినారు కాబట్టి భవిష్యత్తు లోపల కొన్ని మార్గదర్శకాలు ఏర్పడాలా. అంటే ఇట్లాంటి వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులను చెరబట్టడానికి వాడద్దు అని అన్నప్పుడు అంటే నేషనల్ పర్స్పెక్టివ్ లో చూడాలి తప్ప ఇతరతరంగా సాధ్యం కాదు. తర్వాత ఇప్పుడు మనం పిలిచినటువంటి వాళ్ళందరూ అంటే ఎవరైతే ఆఫీసర్లు వచ్చినారో కొంతమంది, లేకపోతే ఇతరతరమైన వాళ్ళు వచ్చినారు, లేకపోతే సిట్లో ఇవాళ ఉన్న ఆఫీసర్లు అందరూ ఏదో ఒక దశలో ప్రభాకర్ రావుతో పనిచేసిన వాళ్ళు, ప్రభాకర్ రావు కింద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది వాళ్లతో సాధ్యం కాదు. ఇది హై వోల్టేజ్ కరెంటు. ఇట్ షుడ్ ఫ్లో త్రూ ప్రాపర్ కేబుల్ అనేది మై వ్యూ. ఇప్పుడు మాకున్న పరిధిలో శరత్ గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు ఒక కేసు విషయం వస్తుంది. సార్ దయాకర్ గారు ఒక్క నిమిషం, శ్రవణ్ గారు ఒక పాయింట్ ఏంటంటే సార్, ఈ ప్రభుత్వానికి 18 నెలల కాలంలో నిర్దిష్టంగా వాళ్ళు చేసిందల్లా ఒకటేంటి అంటే కేసీఆర్ గారి పైన దాడి మాత్రం. అప్పులని చెప్పని కొన్ని రోజులు పంచాయతీ పెట్టిండ్రు, కరెంటు కొనుగోలులో అవినీతి అని కొన్ని రోజులు పంచాయతీ పెట్టిండ్రు, ఫైనాన్షియల్ బ్యాంక్రప్ట్ అని కొన్ని రోజులు పంచాయతీ పెట్టిండ్రు, కాళేశ్వరం మీద కొన్ని రోజులు పంచాయతీ, అలా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మళ్ళీ కొన్ని రోజులు పంచాయతీ. ఎంతసేపటికి ఎట్లా బదనాం చేయాలని చెప్పండి తప్ప దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలా, నిందితులు నిజంగా శిక్షించాలా అనేటువంటి ఒక పర్స్పెక్టివ్ ఒకవేళ తప్పు జరిగినట్టయితే ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 2014 ముందు దయాకర్ గారు కూడా తెలుసు, మూమెంట్లో ఉన్నప్పుడు కూడా 2014 ముందు కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులం ఏదైనా కార్యక్రమం అనుకున్నా, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ అనుకున్నా, మిలియన్ మార్చ్ లాంటివో లేకపోతే చలో అసెంబ్లీ ఇటువంటి కార్యక్రమాలు అనుకున్నప్పుడు ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి అని చెప్పని జేఏసీలో ఉన్న వాళ్ళందరూ భయపడుతుంటుంది. ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే ఫోన్లు బంద్ చేసి బయట పడేసి జేఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు రోజులుండి. అంటే ఇదొక నిరంతరమైనటువంటి ఒక ప్రక్రియ లెక్క పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు వాడుకుంది, మిస్యూజ్ చేసింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్నా, బీజేపీ పెగసిస్ లాంటి సాఫ్ట్వేర్ను వాడి ట్యాపింగ్ చేసినా ఇది జరుగుతుంది. అయితే నేనేమంటున్నా, ఒకవేళ ఇక్కడ ట్యాపింగ్ జరిగిందే అని అనుకుందాం, తెలంగాణలో కూడా ట్యాపింగ్ జరిగింది అనుకుంటున్నాం, ఈ సెలెక్టివ్ టార్గెటింగ్ ఎందుకు అంటున్నా నేను. 600 మంది జరిగిందని నేను సెలెక్టివ్ టార్గెటింగ్ ఎందుకు? మీరు ప్రభాకర్ రావు గారు అంటున్నారు, భుజంగరావు గారు అంటున్నారు, తిరుపతి అన్న అని చెప్పను యాదవ్ బిడ్డ ఆయన ఎవరినో అంటున్నారు, ఇంకెవరో అంటున్నారు. ఒక హైరార్కీలో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. డీజీపీగా నాకు ఇది తెలియదంటే కూడా నేరమే. నా కింద ఇప్పుడు వీరు ఎడిటర్ భరత్ గారు ఎడిటర్ అయి ఉండి భరత్ గారు కింద పనిచేసేటట్టుగా మీరు చేసేది నాకు తెలియదు అని అంటే హీఈస్ ఇన్కాంపిటెంట్ ఆర్ హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది క్రైమ్ దట్ ఈస్ కమిటెడ్ బై యూ. ఒక వ్యవస్థలో పనిచేస్తూ, ఒక హైరార్కీలో పనిచేస్తూ డీజీపీగా ఉంటాడు, కింద ప్రభాకర్ రావు ఏం చేస్తుండో తెలియదు, తిరుపతి ఏం చేస్తుండో ఇంకెవరో చేస్తుందో తెలియదు అని చెప్పని ఆయనను తప్పించేటువంటి రీతిలో మీరు సెలెక్టివ్ గా ప్రభాకర్ రావు ఒక కులము, లేకపోతే కేసీఆర్ గారు సేమ్ కులం కాబట్టి ఇద్దరిని టార్గెట్ చేసినట్టయితే ప్రజలు నమ్ముతారు అనేటువంటి రీతిలో ఎందుకు చేస్తా ఉన్నారు మీరు? వై ఇస్ దట్ యు నాట్ సర్వ్డ్ నోటీస్ టు డీజీపీ మహేందర్ రెడ్డి గారు? వారు అన్నట్టుగా 22 వరకు స్కోప్ ఆఫ్ ద ఆపరేషన్ అని మా అన్న శరత్ అన్న ఒక మేధావి కాబట్టి టప్ అని ఒక గీత గీసి ఈ స్కోప్ 22 ముందా 22 తర్వాత ఒక మాట అన్నాడు. మొత్తం 18-14 నుండి టాపింగ్ జరుగుతుంది అని చెప్పని మాట్లాడుతున్నారు. ఎందుకు మహేందర్ రెడ్డి గారు నోటీస్ ఇయ్యారు మీరు? ప్రభాకర్ రావు గారు గురించి మాకే మాట్లాడిన తర్వాత దయాకర్ మే ఆన్సర్ ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఆఫీసర్స్ ని కీ పొజిషన్స్ లో ఎందుకు తీసుకొచ్చి పెట్టినారు? అది కూడా ఒకే కమ్యూనిటీ వాళ్ళు అన్న. ఇప్పుడు అడగరాదే, ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చెప్పరాదే? ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒకటే కులం రాజ్యం వెళ్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ లా. ఏసీపీలు వాళ్ళే, డీసీపీలు వాళ్ళే, కమిషనర్లు వాళ్ళే. మీరు ఎక్కడన్నా చూడు వాళ్ళే ఉన్నారు. వై ఆర్ యూ బ్లేమింగ్ ఓన్లీ దెమ్? ఎట్ దట్ టైం వాళ్ళు ఉన్న పర్సెంట్ ఎంత? వాళ్ళు మొత్తం తింటే 0.5% లేదు. ఇవాళ మొత్తం మీరు పోలీస్ వ్యవస్థలో కనుక చూసినట్టయితే, ఐఏఎస్ లో ఐపీఎస్ లో వ్యవస్థ చూసినట్టయితే మొత్తం ఒకటే కులం ఉంది. అట్లంటే రేవంత్ రెడ్డి కులమే ఉంది, మరి దాన్ని ఏమంటాం? మరి why should we attribute that to the caste? దయాకర్ గారు
దేర్ ఇస్ Yeah. అగ్రిమెంట్ బిట్వీన్ అస్. నేను ఆ విషయాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తా ఉన్నా. మీరు అన్చారిటబుల్ టువర్డ్స్ మీ, నాట్ రికగ్నైజింగ్ మై ఎఫర్ట్స్. You are very uncharitable. I have been raising my voice even in cost concentration in this government also. I know. దయాకర్ గారు నేను మాట్లాడచ్చు. యా